సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తదుపరి రాజకీయ మజిలీ బీజేపీనే అన్నారు. మీడియాతో చిట్చాట్ గా మాట్లాడిన కేటీఆర్ త్వరలోనే రేవంత్ రెడ్డి బీజేపీలో తన బృందంతో చేరడం ఖాయమన్నారు. తాను పుట్టింది బీజేపీలోనేనని, చివరికి బీజేపీలోనే తన రాజకీయ ప్రస్థానం ముగుస్తుందని ప్రధానమంత్రికి అమిత్ షాలకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. తాను కాషాయ జెండాతోనే ఏబీవీపీలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారని, అదే జెండా కప్పుకొని చనిపోతానని మోడీతో చెప్పింది వాస్తవమా కాదా అని రేవంత్ చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. దీనిపై మరింత అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, రుణమాఫీ రగడ అవుతుంది. ఇటు బీజేపీతో పాటు బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆఫ్ ద రికార్డు సంచలన వ్యాఖ్యలు చేశారు. చిట్ చాట్ లో ఇంటింటికి తిరిగి రుణమాఫీపై వివరాలు సేకరిస్తాము, అలాగే పిఎస్సీల వద్ద వివరాలు సేకరిస్తామని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆఫ్ ద రికార్డ్ పేర్కొన్నారు. కలెక్టర్ల దగ్గర వివరాలు వినతులు సమర్పిస్తాము, అలాగే ప్రతి నియోజకవర్గంలో వివరాల సేకరణ కోసం ఒక ఇన్ఛార్జిని నియమిస్తామంటూ కూడా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తాము అని కూడా కేటీఆర్ ప్రస్తావించారు. ఇక్కడితో ఆగకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రధాని మోదీ అంటే ఎందుకు భయమో దానికి అసలు కారణాన్ని రేవంత్ రెడ్డి ఈ మధ్య తన సన్నిధుల వద్ద బయట పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి తదుపరి రాజకీయ మజిలీ బీజేపీనే అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే రేవంత్ రెడ్డి బీజేపీలో తన బృందంతో చేరడం ఖాయమని కూడా కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. నేను పుట్టింది బీజేపీలోనే, చివరికి బీజేపీలోనే తన రాజకీయ ప్రస్థానం ముగుస్తుందని ప్రధానమంత్రికి అమిత్ షాకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను కాషాయ జెండాతోని ఏబీవీపీలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాను, అదే జెండా కప్పుకొని చనిపోతానని ప్రధాని మోదీతో చెప్పింది వాస్తవమా కాదా రేవంత్ చెప్పాలి అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ అంశంలో రేవంత్ రెడ్డి ప్రజలకు క్లారిటీ ఇవ్వాలంటూ కూడా ఆఫ్ ద రికార్డ్ సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. మరోవైపేమో ఈ రోజు అసెంబ్లీలో బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కూడా ఇదే రుణమాఫీ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అసలు రూపం బయటపడింది, 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసింది అంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అన్ని దేవుళ్ల మీద ఒత్తిడి, రైతులందరికీ రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో దాదాపు 60 లక్షల మంది పైగా రైతులు ఉన్నారు. వీళ్ళందరికీ రుణమాఫీ కావాలంటే దాదాపు 49,000 కోట్ల పైగా డబ్బులు అవసరమవుతాయి. కానీ కేవలం 17,000 కోట్లతో రుణమాఫీ చేసి మొత్తం రైతులకు రుణమాఫీ చేశామని చెబుతున్నారంటూ కూడా ఆయన బీజేపీ ఎల్పీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ రోజు వరంగల్లో సభ పెడతారో చెప్పండి, ఆ సభలో రుణమాఫీ చేయని రైతుల సభ ఎలా నిండుతుంది అంటూ కూడా ఎద్దేవా చేశారు. రుణమాఫీ అయిన అర్హుల జాబితాను బయట పెట్టండి అంటూ కూడా బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పారు. అయితే దీనికి ముందు కూడా తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీష్ రావు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు, దొంగతనం చేసిన దొంగనే దొంగ అని బిగ్గరగా అరిచినట్లు ఉంది అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ ఎగరామ పెట్టి పూజలు కొడుతున్నారు, పాక్షికంగా అమలు చేశారు తప్ప పూర్తిగా చేయలేదంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వం పైన ఫైర్ అయ్యారు. తప్పయింది అని క్షమించి అడుగు, రాజీనామా చెయ్యి రేవంత్ రెడ్డి అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. నోరు పెద్దగా తీసుకొని మాట్లాడితే లాభం ఉండదు. కాంగ్రెస్ రుణమాఫీ కథ ఎట్లుందంటే వెనకటికి ఎవడో పంచపాండవులంటే మంచం కోళ్ళ వలె ముచ్చటగా ముగ్గురు అని చెప్పి 2 కాంగ్రెస్ వేళ్లు చూపించాడట అన్నట్లు ఉంది కాంగ్రెస్ రుణమాఫీ కథ అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టినరోజు కానుకగా 40,000 కోట్ల రుణమాఫీ ఏకకాలంలో చేస్తానని అదే నోటితో చెప్పిన రేవంత్ రెడ్డి ఏమైంది అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. డిసెంబర్ 9న మాట తప్పిండు, ఇక వట్టిగా డేట్లు చెబితే నమ్మరని పార్లమెంట్ ఎన్నికలు గట్టెక్కించుకోవడానికి
కనిపించిన దేవుడి మీదల్లా ఒట్లు పెట్టి అదే నోటితో 31,000 కోట్లు ఆగస్టు 15 కల్లా చేస్తానన్నాడు. బడ్జెట్ డాక్యుమెంట్ లో 26,000 కోట్లని మెన్షన్ చేశారు. నేను అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రశ్నించాను అని కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. మొత్తం 40,000 కోట్లు అన్నావు, తర్వాత 30,000 కోట్లు అన్నావు, బడ్జెట్ లోనేమో 26,000 కోట్లు పెట్టావని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రైతులను తీసేస్తున్నావు, ఎందుకు తీసేస్తున్నావు అని నిలదీసిన రైతు రుణమాఫీ, రైతు భరోసా మీద చర్చ పెట్టాలని కూడా నేను అసెంబ్లీలో పట్టుబడిన అని కూడా మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఇక ముఖం చాటి పారిపోయాడని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆఫ్ ద రికార్డు సంచలన రాష్ట్ర రాజకీయాల్లో కూడా ప్రకంపనలు రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆఫ్ ద రికార్డు మాట్లాడి ఉండొచ్చు, కానీ దాన్ని ఉటంకిస్తూ ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను పుట్టింది బీజేపీలోనే, చివరికి బీజేపీలోనే తన రాజకీయ ప్రస్థానం ముగుస్తుందని ప్రధానమంత్రికి, కేంద్ర హోంమంత్రికి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారంటూ కూడా ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు వైశాలి. రైట్, అయితే మొత్తానికి కాంగ్రెస్ చేసిన రైతు రుణమాఫీపై ప్రతిపక్షాలు అసంతృప్తిగా ఉన్నాయా? డెఫినెట్ గా, అంటే అక్కడక్కడ కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ అనేది ఇంకా కాలేదు అని కూడా అక్కడక్కడ రైతులు కూడా అంటున్నారు. ఎందుకంటే 2 రోజులు సెలవు వచ్చాయి, శనివారం ఆదివారము. అయితే రైతులందరూ కూడా బ్యాంకుల చుట్టూ వెళ్తున్నారు. కొన్ని చోట్ల కూడా మనం అసెంబ్లీలో కూడా మాజీ మంత్రి హరీష్ రావు కూడా ప్రస్తావించారు. మొదటి విడతగా కూడా రైతు రుణమాఫీ చేసినప్పుడు ప్రభుత్వము సిద్దిపేట నియోజకవర్గంలోని ఒక రైతు ప్రస్తావన కూడా తీసుకొచ్చి ఆ పాస్ బుక్ ని అసెంబ్లీ సాక్షిగా కూడా మాజీ మంత్రి హరీష్ రావు చూపిస్తూ కూడా అక్కడ బ్యాంక్ మేనేజర్ ఒక అక్నాలెడ్జ్మెంట్ రాశారు. ఏంటంటే లోన్ ఏదైతే తీసుకున్నారో దానికి ప్రాపర్ గా వడ్డీ ఇన్ టైం కట్టనందున ఆ వడ్డీ కట్టాకే రైతు రుణమాఫీ చేస్తామని కూడా బ్యాంక్ మేనేజర్ ఒక అక్నాలెడ్జ్మెంట్ ఆ పాస్ బుక్ మీద లిఖిత పూర్వకంగా రాసింది కూడా మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో కూడా ఫైర్ అవుతున్నాయి. ఎందుకంటే పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ కాలేదంటూ కూడా ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నాయి. కేటీఆర్ అయితే ఇంటింటికి తిరిగి రుణమాఫీపై వివరాలు సేకరిస్తాము, టీఏసీ వద్ద వివరాలు సేకరిస్తాము, అలాగే కలెక్టర్ల దగ్గర వివరాలు వినతులు సమర్పిస్తామంటూ కూడా కేటీఆర్ ఈ రోజు ఆఫ్ ద రికార్డ్ కీలక వ్యాఖ్యలు చేశారు.